కొందరు ఏ విషయాన్ని ఓ పట్టాన తేల్చరు. అవునన్రు, కాదన్రు, చేస్తామని హామీ ఇవ్వరు, చేయమని తెగేసి చెప్పరు. దేనికైనా సరే చూద్దాం అంటారు. నాకు ఆలోచించుకోవడానికి కొంచెం సమయం కావాలి అనడం వేరు. కానీ ఈ చూద్దాం అంటే ఏంటో నాకు అర్థం కాదండి. కాదని చెప్పేయకుండా ఈ పదాన్ని వాడతారనుకుంటారు. పని వాయిదా వేసేందుకు ఇదో మంచి మార్గం కూడానేమో. కాదు అని చెడ్డ అనిపించుకోవడం ఎందుకు అనుకుంటారు కొందరు. అందుకేనేమో చూద్దాం అనే పదాన్ని వాడి కర్రా విరక్కుండా పాము చావకుండా మహా తెలివివంతులం అనుకుంటూ ఉంటారు. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌందర్య లహరి. సఖ్లు, ఈనాటి మన సౌందర్య లహరి హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 12లో ఉన్న యూనిక్ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్కి వచ్చేసింది. ఈ రోజు మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ జయా గారు ఉన్నారు. మరి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హలో జయ గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఈరోజు మా సఖులకు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే. అంటే చాలా హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి ఇంట్లో ఒకవేళ మనం ఏమైనా చేసుకున్నా కూడా బై ఛాన్స్ కంట్రోల్ అవ్వలేదంటే సో మా సెలూన్లో మేము 80 to 90% మేము రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాం. అవును, ఇప్పుడు హెయిర్ ఫాల్ కూడా ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఎక్కడ చూసినా ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోతుంది. చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు కూడా. సో దాని గురించి చక్కని ట్రీట్మెంట్ చూపించబోతున్నారు. మరి స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేసేద్దాం. సో జయ గారు, ఫస్ట్ ఏం చేయాలండి? మేడంకి కొంచెం చాలా హెయిర్ ఫాల్ ఉంది. సో ఈమెకి మనము హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఫస్ట్ ఏం చేయాలంటే హెయిర్ ఫాల్కి సంబంధించిన షాంపూ తోటి మనం వాష్ చేయాలి. సో వాష్ చేసిన తర్వాత మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఓకే, అయితే ఫస్ట్ అయితే హెయిర్ వాష్. ఓకే, ఇప్పుడు హెయిర్ వాష్. జయ గారు, హెయిర్ వాష్ కంప్లీట్ అయింది కదా, నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు హెయిర్ వాష్ అయిపోయింది కాబట్టి మనం పూర్తిగా డ్రై చేసేసాం హెయిర్. ఓకే. సో టోటల్ హెయిర్ డ్రై చేయాలి, కొంచెం కూడా వెట్ ఉండకూడదు. సో హై ఫ్రీక్వెన్సీ ఇస్తాం కాబట్టి చాలా ఇంట్రెస్ట్గా మొత్తం కంప్లీట్గా డ్రై చేయాలి. సో మొత్తం డ్రై అయిపోయింది కాబట్టి మనం ట్రీట్మెంట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, అంటే ఒకవేళ వాటర్ ఉంటే ఏమైనా డేంజర్ ఉందా? డేంజర్ అంటూ ఏం ఉండదు. కొంచెం ఎర్త్ అంటే కొంచెం మిషన్ పెడతాం కాబట్టి కొంచెం షాక్ కొట్టే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకనే ఫస్ట్ మనం కంప్లీట్గా డ్రై చేసుకోవాలి. సో హెయిర్ వాష్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం హెయిర్ అంతా డ్రైగా ఉండేలా చూసుకోవాలి. అండ్ లిటిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా ఉండకూడదు స్కాల్ప్ మీద. ఓకే అండి, మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే మేఘనా, ఇది హై ఫ్రీక్వెన్సీ. దీన్ని మనం స్కాల్ప్ మొత్తము కోమింగ్ చేయాలి. ఓకే, జస్ట్ ఇది 5 to 10 minutes పడుతుంది. ఓకే, మొత్తం ఇదంతా మనం స్కాల్ప్ అంతా కూడా చేయాలి, దీంతో కోమ్ చేసుకోవాలి. సో ఇది 5 to 10 minutes పడుతుంది. ఎస్. ఓకే, జయ గారు, హై ఫ్రీక్వెన్సీతో మనం స్కాల్ప్ అంతా కూడా కోమింగ్ చేసాం కదా. సో 5 to 10 minutes అది కంప్లీట్ అయిపోయిందండి. 5 to 10 minutes కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు నెక్స్ట్ మనం హెయిర్ ఫాల్కి సంబంధించిన సీరం ఉంటుంది. సో లిక్విడ్ అది జస్ట్ దాన్ని మనం స్కాల్ప్కి మొత్తము లిటిల్ బిట్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు సీరం అప్లికేషన్ అయిపోయింది కదా మేఘనా. నెక్స్ట్ మనం ఒక 5 minutes మైల్డ్గా మసాజ్ చేయాలి. సో హార్డ్గా కాదు, ఆయిల్ మసాజ్ చేసినట్టు హార్డ్గా చేస్తే రూట్స్ నుంచి ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు ఈ మసాజ్ చేస్తామంటే స్పెషల్ ఇప్పుడు మనము లిక్విడ్ అయితే అప్లికేషన్ చేసాం కదా, అది రూట్స్ లోపలికి వెళ్ళడానికి జస్ట్ మైల్డ్గా రూట్స్లో జస్ట్ ఇలా ఫింగర్స్ తోటి చాలా స్మూత్గా మెల్లిగా స్మూత్గా మసాజ్ ఒక 5 minutes టోటల్గా చేస్తే తర్వాత సరిపోతుంది. ఓకే ఓకే. సో ఈ సీరంని మనము రూట్స్కి బాగా అంటే అబ్జర్వ్ అయ్యేలాగా మనం మసాజ్ చేయాలి. ఇప్పుడు మైల్డ్గా మనము ఫింగర్ టిప్స్ తోటి చేసాము. దీని తర్వాత అండ్ 2
days వరకు హెయిర్ వాష్ చేయకూడదు. హెయిర్ వాష్ చేయకూడదు. ఇంకోటి వచ్చేసి కెమికల్ ట్రీట్ చేయకూడదు. కెమికల్ మీన్స్ హెయిర్ కలర్ కానివ్వండి, లేకపోతే స్ట్రైట్నింగ్స్ కానివ్వండి, ఇలాంటివి ఫోమింగ్ కానీ ఏవి చేయకూడదు. ఇది 6 సిట్టింగ్స్, తనకి 6 సిట్టింగ్స్ అవసరం ఉంటుంది. 15 daysకి ఒకసారి చేయొచ్చు. మళ్ళీ మనకి ఈ 2 days తర్వాత షాంపూ చేస్తాం కదా, మామూలుగా ఏ షాంపూస్ యూజ్ చేయకూడదు. సో ఈ హెయిర్కి సంబంధించింది అంటే హెయిర్ ఫాల్కి సంబంధించింది హెయిర్ గ్రోత్ షాంపూ మనకి మార్కెట్లో అన్ని ప్లేస్లలో అవైలబుల్ ఉంటుంది. సో హెయిర్ గ్రోత్కి సంబంధించిన షాంపూస్ మనం యూజ్ చేయాలి. ఓకే, సో ఈ సిట్టింగ్స్ అనేవి హెయిర్ మీద, ఆ స్ట్రక్చర్ మీద, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. యా, ఇప్పుడు మనం ట్రీట్మెంట్ చేసాం కాబట్టి మామూలు తను రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూస్ మాత్రం యూజ్ చేయకూడదు. హెయిర్ గ్రోత్కి సంబంధించిన షాంపూసే యూజ్ చేయాలి. అసలు ఈ హెయిర్ ఫాల్ వస్తుంది కదండి, సో దానికి ఏమైనా డైట్ తీసుకోవాలంటారా? ఉంటుందండి. జనరల్గా అయితే ఇప్పుడు మనం ఇంట్లో కూడా మంచిగా చక్కగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి, తర్వాత మిల్క్ తీసుకోవాలి, అండ్ గ్రీన్స్ ఎక్కువ తినాలి, ఎస్పెషల్లీ క్యారెట్. సో ఇలాంటివి ఎక్కువ తినడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, ప్లస్ ఆటోమేటిక్గా హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. ఓకే, సో హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తే హెయిర్ గ్రోత్ కూడా ఒకవేళ మనకి హెయిర్ గ్రోత్ ఫాస్ట్గా ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అవ్వడం తోటి అదేమవుతుందంటే చాలా థిన్ అయిపోతుంది. మన గ్రోత్ అయిన విషయం మనకి గుర్తుపట్టలేం. అందువల్ల మనం మంచి ఫుడ్ కూడా తీసుకోవడం వల్ల సో మనకి హెల్ప్ చేస్తుంది. చూస్తున్నారు కదా చక్కలు, మనం డైట్లో కూడా చాలా కేర్ తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్, నట్స్, మిల్క్ అండ్ లీఫీ వెజిటబుల్స్, ఇవన్నీ కూడా మనము తింటే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయొచ్చు అండ్ హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. ఓకే జయ గారు, ఈ హెయిర్ ఫాల్కి ఏమైనా సెపరేట్ డైట్ తీసుకోవాలంటారా? యా, తప్పకుండా తీసుకోవాలి. అది కూడా ఒకటి మనకి మంచి వర్కౌట్ అవుతుంది. ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు మెయిన్ ఎప్పుడైతే బాగా స్ట్రెస్ ఫీల్ అవుతామో దానివల్ల కూడా హెయిర్ లాస్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైట్ తీసుకోవడం ఒకటే సరిపోదు. డైట్ తర్వాత కూడా మనం చాలా వరకు స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు, టెన్షన్స్ ఉండకూడదు. సిస్టమ్ ముందు చాలా ఎక్కువగా, ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి అయినంత అది కూడా అవాయిడ్ చేయాలి. దాంతోపాటు మంచి మిల్క్ తీసుకోవాలి, గ్రీన్స్ ఎక్కువ తీసుకోవాలి, అంటే ఆకుకూరలు అలాంటివి వెజిటేబుల్స్ అని బాయిల్ చేసుకొని తినాలి వితౌట్ ఆయిల్ వేసి. అండ్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి, పాలు బాగా తాగాలి, ఎస్పెషల్లీ వాటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్కిన్కి అయినా కానివ్వండి, హెయిర్కి అయినా కానివ్వండి, వాటర్ ఇంపార్టెంట్. ఒక రోజులో 4 to 5 liters తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. అసలు వాటర్ని మర్చిపోయారు. వాటర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ తీసుకోవాలి. మెయిన్ స్ట్రెస్ అవ్వకూడదు. ఓకే జయ గారు, ఈ ట్రీట్మెంట్కి ఏమైనా ఏజ్ లిమిట్ అంటూ ఉంటుందా? పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళే చేసుకోవాలి, అలా ఏమైనా ఉంటుందంటారా? దీనికి ఈ హెయిర్ ఫాల్కి ఏంటంటే మనము ఏజ్ లిమిటెడ్ అని చూసే అవసరం ఉండదు. ఎవరైనా చేయొచ్చు, ఎవరికైనా చేయొచ్చు. ఏజ్ గ్రూప్ అయిన వాళ్ళకు కూడా చేయొచ్చు. కానీ ఏంటంటే స్పెషల్ హెయిర్ స్ట్రక్చర్ చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఈ హెయిర్ వచ్చేసి డ్రై ఉంది. జనరల్గా చాలా మందికి డ్రై ఉంటుంది, ఆయిలీ ఉంటుంది, అండ్ ఆయిల్ అండ్ డ్రై కూడా ఉంటుంది. సో మనం హెయిర్ స్ట్రక్చర్ చూసి వాటికి సంబంధించిన ప్రోడక్ట్స్ విడివిడిగా ఉంటుంది. అంటే డ్రైకి సంబంధించింది డ్రై లిక్విడ్ ఉంటుంది, అండ్ ఆయిలీ వాళ్ళకి ఆయిల్స్ అలాంటివి డిఫరెంట్ ఉంటాయి. సో మేము హెయిర్ స్ట్రెచ్ చూసేసి దానికి సంబంధించిన సీరమ్స్ మేము యూస్ చేస్తాం. అంటే డ్రై హెయిర్కి స్పెషల్ ప్రోడక్ట్, మళ్ళీ ఆయిల్ హెయిర్కి అలా సెపరేట్గా ఉంటుంది కాబట్టి మేము హెయిర్ చెక్ చేసి యూస్ చేస్తాం. దీనికి సంబంధించి ఇంకో దానికి వేయం, ఇంకో దానికి సంబంధించి దీనికి. సో ఓన్లీ డ్రై హెయిర్ వాళ్ళు డ్రై హెయిర్ ప్రొడక్ట్స్ యూస్ చేసి మాత్రమే ట్రీట్మెంట్. అలా చేస్తేనే వర్క్ అవుతుంది ఇది. ఓకే, సో మా సకుల కోసం ఇంత చక్కని హెయిర్ ట్రీట్మెంట్ని, వాల్యుబుల్ టిప్స్ని కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ జయ గారు. థ్యాంక్ యూ మేఘనా. చూసారు కదా సకులు, జయ గారు చెప్పిన హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ అండ్ వాల్యుబుల్ టిప్స్ని కూడా డెఫినెట్గా ఫాలో అవ్వండి. ఇది ఈనాటి మన సౌందర్య లహరి. మరొక వండర్ఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటాను. అట్లనే టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.